హీఈస్ అజయ్ భూపతి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన చాలా హార్డ్ హిట్టింగ్గా మాట్లాడగలరు. మనం అన్ని విషయాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో కూడా మీరు మీకున్న మంచి బిజీ షెడ్యూల్ 30వ తారీఖు రిలీజ్ అంటే ఎలా ఉంటారు? ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది కదా కదా. అంతా అయిపోయిందండి ఆల్రెడీ, ఆల్మోస్ట్ వర్క్ అంతా డన్. ప్రింట్స్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. ఓవర్సీస్, డొమెస్టిక్ రేపు. అదే మనం నాగార్జున గారు అన్నట్టు మన సినిమాలు తొందరగా రెడీ అవ్వవు, ఒడిస్సీలో సినిమా కూడా 2 నెలల ముందు రెడీ అయింది అని. దాని మీద మీరు ఎట్లాగా రెస్పాండ్ అవుతారు సార్? యాక్చువల్లీ కొంతమంది టెక్నీషియన్స్ అయితే మ్యూజిషియన్స్ అవి కావాలని లాస్ట్ మినిట్లో ఇస్తున్నారు, అది నిజం. ముందు నుంచి ఇస్తే అందరూ కూర్చుని మళ్ళీ దీని కరెక్షన్లు చెప్తారు, అవి చెప్తారు, చర్చలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు చాలా చూసి ఇలాగా లాస్ట్ మినిట్లో కూడా మొదలు పెడుతున్నారు. అదొకటి కారణం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు హాలీవుడ్తో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. యాక్చువల్లీ వాళ్ళు ఇంకొక 3 నెలల్లో ఫస్ట్ కాపీ వస్తుంది అనగా డేట్ సంవత్సరం తర్వాత ఇచ్చుకుంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? అంటే ఫస్ట్ కాపీకి రిలీజ్ అయ్యే డేట్ కి మినిమం 6 to 9 months గ్యాప్ ఉంది. ఓకేనండి. అంటే వాళ్ళ స్టైలే వేరుంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఏమవుతుందంటే ఇండియన్ ఇది షూటింగ్ అయిన తర్వాత రోజే రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఓకేనా? అంటే షూటింగ్ అయిపోతే ఇంక సినిమా అయిపోయింది అనుకుంటారు. కానీ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆయువు పట్టు సినిమాకి ఆఫ్టర్ షూటింగ్ ఉంటుందండి, పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్. ఇప్పుడు సౌండ్ ఒకటి, వీడియో ఒకటి, 2 విభాగాలు విభజించుకుంటే సినిమాని, వీడియో అంటే పిక్చర్, ఫిల్మ్, సౌండ్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా మనకి సీజీలు కానివ్వండి. ఇప్పుడు ఇది వరకు సీజీలు లేవు, ఇప్పుడు సీజీలు వచ్చినాయి. ఇప్పుడు డిఏ కానివ్వండి, ఎందుకంటే ప్రింట్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు డిజిటల్ డిఏ వచ్చిందంటే ఇవన్నీ కూడా డిఏ అయితే వీడియోకి సంబంధించింది. సో సౌండ్కి సంబంధించిన విభాగాల్లో కూడా మనం సేమ్ టైం ఇవ్వాలి. పోస్ట్కి మనం అంటే సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అయితే చేసుకున్నామో దానికి డబల్ పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చుకోవాలి. సపోజ్ మీకు 100 రోజులు షూటింగ్ చేసామనుకోండి, సపోజ్ ఒక 150 days అయినా పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చుకోవాలి. మామూలుగా అయితే అంటే ప్రాపర్ సినిమాలకి అయితే 5 months ఇచ్చుకోవాలి. నేను మీకు మంగళవారం మేలో షూట్ అయిపోయిందండి, అప్పట్లో నవంబర్లో రిలీజ్ చేశాను. నేను సౌండ్ మీద ఎక్కువ రోజులు కూర్చోబట్టే ఈ రోజుకి దాని సౌండ్ గురించి మాట్లాడుకుంటారు. సో అది అంత టైం ఇచ్చుకుంటే బాగుంటుంది. షూట్ అవగానే రిలీజ్ అని కూడా మనం కూడా అనేసుకోకూడదు. అది నిజంగా అది ఇచ్చుకోగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు పబ్లిసిటీ కూడా ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. యాక్చువల్ 2 months పెట్టాల్సి వస్తుంది. సో హ్యాపీగా అన్ని కలిసి వస్తాయి. ఎప్పుడైనా సరే ఫైనల్ డే షూట్ అయిపోయిన 5 monthsకి లేకపోతే మినిమం 4 monthsకి అయినా సినిమా రిలీజ్ డేట్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్లు ఉంటాయి, అవి ఉంటాయి, అవన్నీ లెక్కలు వేసుకుంటారు కాబట్టి అంత టైం ఉండదు. దీనికి హౌ కంఫర్టబుల్ ఆర్ యూ అండి ఈ ప్రాజెక్ట్ వరకు? శ్రీనివాస్ మంగాపురం పోస్ట్ ప్రొడక్షన్. శ్రీనివాస్ మంగాపురం నేను చాలా అలర్ట్ గానే ఉన్నాను ముందు నుంచి. నేను ఆఫ్లైన్ ఎడిటింగ్ నాకు ఎప్పుడు ఉంటుందండి. నాకు ఆఫ్లైన్ అంటే నేను ఇప్పుడు దాకా ఆన్లైన్ ఎప్పుడు వాడలేదు. నేను అసలు 4 సినిమాలకి, మంగళవారం లాంటి సినిమాకు నేను ఆన్లైన్ ఎయిట్ వాడను. ఓన్లీ ఆ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు తప్ప నాకు అలవాట్లేదు. నేను అసలు ఆన్లైన్ ఎడిట్ అనేది వాడను అసలు. నేను అసలు నాకు అలవాట్లేదు. అంటే అది డిసడ్వాంటేజ్ ఎందుకు? వాట్ ఈస్ యువర్ అంటే ఇప్పుడు వస్తున్న న్యూ డైరెక్టర్స్ అందరూ కూడా ఆన్లైన్ ఎడిటింగ్ అనేది లేకుండా అసలు షూట్ లొకేషన్ ఉండదు. అది ఒక ప్యాటర్న్ అయిపోయింది. అంటే అది నాకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది. అదేం అడ్వాంటేజ్ ఏం కాదు. ఎవరిష్టం వాళ్ళది, నాకైతే అవసరం లేదు. సో వాడిని నేను ఆఫ్లైన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఎడిటింగ్ సైబిలిటీ చేసేసుకున్నాను. మేము మే 95 days షూట్ చేశాను నేను శ్రీనివాస్ మంగాపురం. సో మెనీ లొకేషన్స్లో షూట్ చేశాను నేను. ఎక్కడో చందేరిలో మొదలు పెడితే బళ్ళారి, తిరుపతులు, బెంగళూరు, ఇంకా ఏదో మరి మున్నార్ వెళ్ళాము. సో మెనీ లొకేషన్లో షూట్ చేసా. అవుట్డోర్ మొత్తం అంతా. హైదరాబాద్లో హౌస్ ఒకటి చేసాం ఇక్కడ. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను ఎడిటింగ్ సైబిలిటేనియస్గా కంప్లీట్ చేసుకోవడం. అండ్
మాధవ్ అని నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాడు. అతను అంటే RX100 నుంచి నా దగ్గర అసిస్టెంట్ ఎడిటర్. నా దగ్గర అంటే ప్రవీణ్ కేర్. RX100 మహాసముద్రానికి అసిస్టెంట్ ఎడిటరు. నేను మంగళవారంతో ఎడిటర్ చేశా. ఓకే. ఇది దీనికి కూడా అతను ఎడిటర్. సో నా థాట్స్ అన్ని తెలుస్తానికి ఎలా ఉండాలి ఏంటని ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉన్నాం. ఆఫ్లైన్ చేసుకుంటూనే ఉన్నాం. నవంబర్లో షూట్ చేసాం. నవంబర్ ఎండింగ్ స్టార్ట్ చేసాము. మాది ఆల్మోస్ట్ ఒక 5 days షూటింగ్ మినహా May 1st week అయిపోయింది. మాది అంటే 4-5 monthsలోనే టోటల్ అంటే 4-5 monthsలో కంప్లీట్ అవగొట్టేసాను నేను షూటింగ్. నేను దత్తు గారు అడిగారు ఎప్పుడు పెట్టుకుంటాము, ఫస్ట్ ఏదో జూలై 9th అంటే నేను రెడీ అని చెప్పేసాను. రెడీ అయిపోద్ది పెట్టేసుకోండి సార్ అని. కానీ ఫాస్ట్గా ఉన్నాను కాబట్టి ముందు నుంచి సైబిలిటనీస్గా చేసుకోవడం దీనివల్ల అది ఇప్పుడు 30th వచ్చింది. సో ఈ సినిమా వరకు నేను Day 1 నుంచి చేసుకుండడం వల్ల పెద్ద నాకు ప్రెజర్ అనిపించలే. కానీ నాకు మామూలుగా అయితే 4 months మినిమం కావాలని చెప్పి అయితే నేను ఆఫ్టర్ కంప్లీట్ షూట్ అయిపోయిన తర్వాత 4 months ఉంటే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. అదేలేండి.